ఓం నమో యజ్ఞవరాహాయ. దర్శనం ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా యజ్ఞ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారం. పవిత్రోత్సవంలో అనగానే మనందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పవిత్రోత్సవం కార్యక్రమాలు మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఆలయంలో కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్లో గల సర్వవైదిక సంస్థానంగా అలరాడుతున్న శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అరుదైన అవతారం శ్రీ యజ్ఞ భగవానుడి అవతారం. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత భూదేవిని తన కోరలపైకి లేపిన విశిష్టమైన రూపంలో వరాహ స్వామివారు ఇక్కడ వసుధాలక్ష్మి సమేతుడై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. స్వామివారి చేతిలో శంఖం, చక్రం, గదతో పాటు కమండలం కూడా కలిగి ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రత్యేకత కూడా ఇదే. ఈ క్షేత్రంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత నియమనిష్టలతో జరుగుతూ ఉంటాయి. ప్రధాన ఉత్సవాలు ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, వరాహ జయంతి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విశేష పూజా కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా శ్రీ యజ్ఞవరాహ స్వామివారికి మంగళ హారతులు సమర్పించిన అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వసుధా సమేత శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవ కార్యక్రమంలో ఆలయాల్లో సంవత్సరమంతా అనేక ఆరాధనలు, పూజలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు, మంత్ర తంత్ర క్రియాకలాపాల్లో ఏర్పడే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు లోపం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్త లోపాలు, దోషాల పరిహారార్థం జరిపే వేడుకే ఈ పవిత్రోత్సవాలు. ప్రతి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలను విధిగా నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించాలని కూడా శాస్త్రవచనం. అందుకే శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలను క్రమం తప్పకుండా భక్తితో నిర్వహిస్తూ ఉంటారు. పవిత్రోత్సవాలను దోష నివారణ, సర్వయజ్ఞ ఫలప్రద, సర్వదోష ఉపశమన, సర్వతృష్టికర, సర్వకామప్రద తదితర పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు వరాల కలయిక వల్ల పవిత్రోత్సవం అనే ఈ ఉత్సవాలు ఏర్పడ్డాయి. పవిత్రోత్సవాల్లో పాల్గొనడం వలన భక్తులకు ఏడాది పొడవునా చేసిన వ్రతాలు, పూజల పుణ్యఫలం సంపూర్ణంగా లభిస్తుందని కూడా శాస్త్రవచనం. ఈ ఉత్సవం ద్వారా భక్తులు తమ జీవితంలో చేసిన సమస్త దోషాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పవిత్రోత్సవాల్లో పాల్గొనడం వలన భక్తులకు సకల సంపదలు, సుఖశాంతులు, ఆనందం లభిస్తాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి పూజల్లో పాల్గొంటూ ఉంటారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, కుంభారాధన, వివిధ ఆదివాసములు, శయనాదివాసము, నీరాజనము ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులచే ఆలయ ప్రదక్షిణ గావించిన అనంతరం యాగశాల ప్రవేశాన్ని కూడా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు యజ్ఞవరాహ స్వామివారి నామస్మరణ చేస్తూ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో యజ్ఞవరాహాయ.